హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ ఇగురు. ములక్కాడతో చాలా వెరైటీ చేయొచ్చండి. ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా స్టైల్లో చేసి చూపిస్తాను, మీరు చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీలో సీక్రెట్ ఏంటంటే ఇందులో కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి అస్సలు వేయమండి. కేవలం పాలు, ములక్కాడతోనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ములక్కాడలు 3, పాలు 200 ml, ఆనియన్స్ మీడియం 2, పచ్చిమిర్చి 6, కొత్తిమీర కరివేపాకు తగినంత, పసుపు 1/2 స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీని మనము కుక్కర్లో చేస్తామండి. కేవలం 5 minutes నుండి 7 minutes మాత్రమే టైం పడుతుంది, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. ఈ పోపు దినుసులు ఒక 30 seconds అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఈ ఆనియన్స్, కరివేపాకు వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 3 నిమిషాలకి ఉల్లిపాయలు సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఈ కూరలో ఉప్పు ఇప్పుడే వేయమండి, చివర్లో వేస్తాము. పాలతో చేస్తాం కాబట్టి ముందు వేయము. పిల్లలు చాలా ఇష్టం పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ. ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి పాటు ములక్కాడలు కూడా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, ములక్కాడ, ఆనియన్స్ 2 నిమిషాలు మళ్ళీ ఉడికించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేక మందికి మన వీడియోను ఫార్వర్డ్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని పసుపు వేయండి. అంతే అండి, ఇంకా 2 minutesలో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు ఇది. పసుపు వేసి 1 నిమిషం కలుపుకొని ఇప్పుడు పాలు పోయండి. ఈ పాలు ఎంతవరకు పోస్తారంటే ములక్కాడలు, ఆనియన్స్ ఇవన్నీ మునిగేంత వరకు పాలు పోయండి. ఇలా పాలు పోసి 1 నిమిషం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ పెట్టండి, సరిపోతుంది. అయిపోయిందండి 2 విజిల్. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, చివరిలో కొత్తిమీర, ఉప్పు వేసుకొని దించేసేయండి. చూసారా ఎలా ఉందో? టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి.
ఈ పచ్చిమిర్చి కారంతోనే ఇది కారంగా ఉంటుంది. నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.